అయిందా లేదా? అదే. అది వ్యక్తిగత జీవితం. అవును. కానీ అది బయటికి ఎవరు చర్చించలేదు కదా. అవును. అట్లాగే వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నది కూడా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారమే. అంతే. అందుకనినే ఆ ఇష్యూస్ ఎప్పుడు బయట పెట్టలా, బయటికి రాలా. అది రాకూడదనుకోవడం వల్లనే అసలు ఇంత గొడవ వచ్చింది. అది కుటుంబ పరువు రోడ్డు మీద కుటుంబ వేసుకోవడం పరువు ఎందుకు? రోడ్ల మీదకి రాకూడదని వేసుకోవడం. అవును. అవును. ఇప్పుడు ఇందులో విచిత్రం ఏంటంటే భాస్కర్ రెడ్డి వివేకానంద రెడ్డి కూడా బంధువులే కదా. అంతే కదా. ఇప్పుడు ఈ గంగిరెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఈ దస్తగిరి వీళ్ళు కేవలం వివేకానంద రెడ్డి దగ్గర తెలిసిన వాళ్ళేనా లేదా భాస్కర్ రెడ్డి మనుషులా? కాదు కదా. ఈ రెండు కుటుంబాలకి తెలిసిన ఘటాలే. అంతే. మర్డర్ చేసిన వాళ్ళు, చేయించిన ఎర్రగంగిరెడ్డి, ఆ పైన చేయించింది అవినాష్ అయినా లేకపోతే సునీత్ అయినా ఎవరైనా సరే అందరూ ఒకటే సర్కిల్. వైఎస్ కుటుంబ సన్నిహితులు అనుకోవాలి. అంటే మర్డర్ జరగక ముందు వరకు, జరిగిన తర్వాత కూడా జరిగిన తర్వాత అందరూ ఒకటే గ్రూప్ అయిపోయారు కదా. అదే అందరూ ఒకటే గ్రూప్. అందుకని అదేదో మనకి దొంగ పోలీస్ ఆడేటప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సాంబార్ బుడ్డి అంటారు చూడండి, అట్లా అందరూ సైలెంట్ అయిపోయారు. అక్కడ లోపల చంద్రబాబు నాయుడు పవర్ లో ఉండి దాని వెనకాల ఉన్న సూక్ష్మాలు తీస్తాడు, లోపల వేపిస్తాడు అనుకున్నప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సైలెంట్ గా ఉన్నారు. అప్పుడు 2019 ముందు ఎందుకని చంపించినోడు ఎవడో దొరుకుతారు, అరెస్ట్ అయితే కుటుంబం మొత్తం వివేకానంద రెడ్డి గొడవ వస్తుంది, ఈ గోడలన్నీ వస్తాయి బయటికి, ఎందుకు వచ్చిన గొడవ అని అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే అయిపోయిన తర్వాత